ఈ పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో రాజకీయ ఆట జరగడం లేదు, జూజగాళ్ళ ఆట జరుగుతూ ఉంది. ప్రజా సమస్యల పరిష్కారము, ప్రజలలోకి వెళ్ళి వారికి కావలసినటువంటి సౌకర్యాలు ఏంటి అనేది చాలా కష్టమైన పని. కేవలం ఏదో పేకాట ఆడినంత ఈజీగా చేయాలనుకుంటున్నారు. ఇక్కడ రాజకీయ ఆట కంటే పేకాట రాజకీయం ఎక్కువైపోతా ఉంది. ఈ పేకాటగాళ్ళు కూడా రకరకాల తొడలు కొట్టి మిస్సాలు దువ్వేటువంటి వ్యవహారాలు చేస్తూ ప్రజలను రెచ్చగొట్టి, రాజకీయ కార్యకర్తలను రెచ్చగొట్టి వాళ్ళకు మధ్య తగాదాలు పెట్టే కార్యక్రమం ఇక్కడ జరగబోతా ఉంది. మరి ఆయన ఆదినారాయణ రెడ్డి గారు వస్తున్నారు, వనితమ్మ వస్తుంది, ఇంకొకరు వీళ్ళంతా ఎవరు? ప్రజా సమస్యలతో తెలిసినటువంటి వాళ్ళు కాదు. వీళ్ళు 2 రోజులు రాజకీయాలు చేస్తారు, 5 రోజులు పేకాట ఆడతారు. వీళ్ళకి ఏ రాజకీయ విధానం తెలుసు? మనసులను రెచ్చగొట్టడము, ప్రజలను రెచ్చగొట్టడం తప్ప వేరే ఏమన్నా రాజకీయ విధానాలు తెలుసా వీళ్ళకు? ఒకే ఒక కారణం, పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక విషయంలో పులివెందుల ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సింది, ఆలోచించవలసినటువంటి సమయం వచ్చింది. ఏ విధంగానైనా పులివెందుల జెడ్పీటీసీ 100 కోట్ల రూపాయలైనా ఖర్చు పెడతాను, ఖచ్చితంగా పులివెందుల జెడ్పీటీసీ తెలుగుదేశం పార్టీ గెలవాలనేటువంటి చంద్రబాబు తప్పుడు సంకేతంతో బీటెక్ రవి ఇంకొకరిని ఎవరినో ఎన్నిక చేసుకోవాలి, ఇంకొకరిని ఎవరినో నియమించాలనుకున్నప్పుడు ఈ 100 కోట్ల పంచాయతీ వచ్చింది. ఎవరినో నిలబెడితే ఈ 100 కోట్ల రూపాయల పంచాయతీ నా కోట్లకి రాదు కదా, ఎందుకు లేని ఆయన భార్యను నిలబెట్టడం. కేవలం జెడ్పీటీసీగా ఈ పులివెందుల జెడ్పీటీసీ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమం అయితే కాదు ఇది. చంద్రబాబు నాయుడు పార్టీ ఫండ్గా ఇవ్వబోతున్న 100 కోట్ల రూపాయలు మాకు దక్కుతుందనేటువంటి దురుద్దేశంతో ఆయన భార్యను నిలబెట్టాడే కానీ పులివెందుల్లో గెలిచే ప్రశ్నే లేదు వాళ్ళ తెలుగుదేశం పార్టీ. ఆ విషయం బీటెక్ రవికి బాగా తెలుసు, ఆదినారాయణ రెడ్డికి బాగా తెలుసు. పులివెందుల ప్రాంతంలో జెడ్పీటీసీ పరిధిలో ఉన్నటువంటి పులివెందుల నియోజకవర్గ ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అభివృద్ధిని గెలిపించుకుంటారో లేదా బీటెక్ రవికి 100 కోట్లు ఇప్పించడానికి గెలిపించుకుంటారో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది.